ఎమోషన్స్ అంటే ఏంటి? ఎమోషన్స్ అంటే మన మైండ్ బాడీకి ఇచ్చే ఒక మెసేజ్ అన్నమాట. ఇది పాజిటివ్ అయినా నెగటివ్ అయినా అయి ఉండొచ్చు. పాజిటివ్ ఏంటి అంటే జాయ్, గ్రాటిట్యూడ్, లవ్, హోప్ లాంటివి. మరి నెగటివ్ ఎమోషన్స్ అంటే యాంగర్, గిల్ట్, సాడ్, ఫియర్ లాంటివి. మనం నెగటివ్ ఎమోషన్ తో ఉన్నప్పుడు మన ప్రిఫ్రంటల్ కార్టెక్స్ సరిగా పనిచేయదు. ప్రిఫ్రంటల్ కార్టెక్స్ సరిగా పనిచేయనప్పుడు కార్టిసాల్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే అమిగ్డల్లా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. అమిగ్డల్లా హైపర్ యాక్టివ్ గా ఉన్నప్పుడు కూడా ప్రిఫ్రంటల్ కార్టెక్స్ సరిగా పనిచేయదు. ప్రిఫ్రంటల్ కార్టెక్స్ సరిగా పనిచేయనప్పుడు మనం లాజికల్ గా ఎలా ఆలోచిస్తాం? ఇంకొకటి నెగటివ్ ఎమోషన్ తో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువగా ఇమాజినేషన్ లో ఉంటారు. ఏది రియల్ ఏది ఇమాజినేషన్ అనేది ఐడెంటిఫై చేసుకోలేరు. నెక్స్ట్ వీళ్ళకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ సరిగా పనిచేయదు. ఇంకా ల్యాక్ ఆఫ్ క్లారిటీ, ప్రతి దానికి ఎక్కువగా భయపడిపోయి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. ఇంకొకటి ఓవర్ గా తినేస్తూ ఉంటారు. ఈ నెగటివ్ ఎమోషన్స్ ఎక్కువగా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే బాక్స్ బ్రీతింగ్ బాగా వర్క్ అవుతుంది. అదేంటి అంటే 4-4-4 టెక్నిక్ అంటారు. అంటే 4 seconds ఇన్హేల్, 4 seconds హోల్డ్, 4 seconds ఎక్సేల్. ఇలా ఒక 5 times చేసి చూడండి, చాలా రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకొకటి ఇన్స్టెంట్ గా రిలాక్స్ అవ్వాలి అంటే ఇదిగో ఇలా పెట్టి మీ ఇయర్ బ్యాక్ న ఇలా రబ్ చేయండి, ఇన్స్టెంట్ గా రిలాక్స్ అవుతారు. మీరు అసలు దేనికి భయపడుతున్నారు? ఒక పెన్ను పేపర్ పట్టుకొని రాయండి. ఇక్కడ మీకు జరిగేదేంటి, మీరు దేనికి భయపడుతున్నారు, ఏం జరుగుతుందని భయపడుతున్నారు అనేది మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇలా మీరు ఐడెంటిఫై చేసినప్పుడు నెగటివ్ ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయి కదా. ఓకే, ఇలా కూడా ఈ టెక్నిక్స్ ఫాలో అయినా కూడా మీ నెగటివ్ ఎమోషన్స్ కంట్రోల్ అవ్వనప్పుడు మీరు డైరెక్ట్ గా నాకు మెసేజ్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా నెగటివ్ ఎమోషన్స్ తో బాగా సఫర్ అవుతుంటే వాళ్ళకి రీల్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.